గచ్చిబౌలి రెడ్ స్టోన్ హోటల్లో నర్సింగ్ స్టూడెంట్ అనుమానాస్పద మృతి కలకలం రేపింది. హోటల్ గదిలో యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణంపై తల్లిదండ్రులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. గదిలో పెద్ద ఎత్తున బీర్ బాటిల్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హోటల్ రూంలో తాడుకు వేలాడుతూ యువతి కనిపించిందని వెంటనే ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు జీవన్ అనే వ్యక్తి. పోలీసులు మాత్రం అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జీవన్తో పాటు మరొక యువకుడు యువతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు గచ్చిబౌలి పోలీసులు. హోటల్ రూమ్ 505లో ఫ్యాన్కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకుందని పేరెంట్స్ కాల్ చేసి చెప్పాడు జీవన్. యువతి సూసైడ్ చేసుకుందని పోలీసుల ప్రాథమిక నిర్ధారణ చేశారు. హోటల్లో ఆధారాలు సేకరించింది. తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. జామ్న 3:40కి ఏమో అబ్బాయి ఫోన్ చేసిన జీవన్ అనే అబ్బాయి చేసి ఇంకా ఏడుస్తున్నాడు. అంకుల్కి ఇవ్వండి ఫోన్, అంకుల్కి ఇవ్వండి అని ఏడుస్తున్నాడు. నేనుండి వేరే నెంబర్ ఏమో మా పాపది వచ్చింది. మళ్ళీ ఈ అబ్బాయి ఎవరు ఎందుకు అని చెప్పి మీరెవరు అసలు ఎవరు అని అన్నా. అంటే నేను జీవన్ అన్నాడు. నాకు తెలియదు, అక్క వాళ్ళకి తెలుసు. ఇట్లా సూసైడ్ చేసుకుందా అంటే అని ఆ అబ్బాయి ఫోన్ చేసి చెప్పిండు. ఫోన్లో చెప్పేసిండు. ఇంకా అంతేనండి. ఇంకా మేము వచ్చేసినాము. ఉన్నాయి వాళ్ళు ముగ్గురు అంట కదా. మళ్ళీ ఆ ముగ్గురు మళ్ళీ ఎక్కడ పోయినరు ఏం కథ అనేది బయటకు పోయినామంటున్నారు వాళ్ళు. హోటల్ వాళ్ళు చంపినరా లేక వీళ్ళు ముగ్గురు చంపినరా ఎవరు అనేది మాకు కావాలి. ఆ రక్తము అవి వెంటనే అంట మందు తాగినరంట. ఎవరు చంపేదని మాకు ఒక న్యాయం.